So, welcome to Mind All Minds. ఎమోషన్స్ అనేది అవసరమే, కానీ అది ఎంతవరకు దాన్ని ప్రొలాంగ్ చేయాలి అని దాని మీద కొంత లిమిట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ మనల్ని వదిలేసి వెళ్ళిపోయారు అనుకుందాం. అప్పుడు అదొక ఎక్స్పీరియన్స్. నెక్స్ట్ వచ్చే మన లైఫ్లో ఎంటర్ అయ్యే ఒక పర్సన్ని మేబీ హీ ఆర్ షీ మేబీ అ గుడ్ పర్సన్. అంటే ఇక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్ మనకు ఏదైతే అంటే మనకు ఎక్కువ ఎమోషన్స్ తోటి లేకుంటే అవతల వాళ్ళు ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఒక రిలేషన్ అనేది అంటే ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయిన ఒక చిన్న రిలేషన్ ఏదైతే ఎండ్ అయిపోయిందో, ఇందులో మనం నేర్చుకున్న లెసన్స్ అన్నీ కూడా మనకు లైఫ్లో తర్వాత ఇంట్రొడ్యూస్ అయ్యే ఒక గుడ్ పర్సన్ కావచ్చు. అక్కడ మనము ఎంత ఎమోషనల్ ఉండకుండా ఒక నీట్గా ఒక క్లియర్ విజన్ తోటి కొంత ఉంటందుకు ట్రై చేసామనుకోండి, అప్పుడు మనకు ఒక రైట్ పర్సన్ని మనము వదులుకోకుండా ఉండగలము. లేదు అంటే మనకు తెలిసి తెలియక ఉన్న ఒక రిలేషన్లో మనం ఎక్కువ ఎమోషన్ ప్లే చేసామనుకోండి, ఎక్కువ ఎమోషన్స్ ప్లే చేసామనుకోండి, దట్స్ ద రీజన్. బికాజ్ అందుకే ఇది వర్కౌట్ కాలేదు ఈ రిలేషన్. సెకండ్, మనకు తర్వాత అంటే ఫర్ ఏ బెటర్ చాయిస్ వచ్చినప్పుడు కూడా మనము అది తెలుసుకొని ఎంతవరకు అవసరం ఏది అనేది మనం తెలుసుకొని అవతల వాళ్ళ ఐడియాస్కి మనం కూడా కొంత రెస్పెక్ట్ ఇచ్చి జర్నీలో అట్లా వెళ్తున్నప్పుడు దెన్ ద రైట్ పర్సన్ విల్ బీ విత్ యూ విత్ రైట్ అండ్ పర్ఫెక్ట్ థాట్స్. అంతేగాని ప్రతి దగ్గర ఒకటే స్టైల్ అనుకుంటే ఇట్స్ నో యూజ్ అండ్ నో డెవలప్మెంట్ ఇన్ యువర్ పర్సనాలిటీ అనుకోవాలి. దట్స్ ఇట్.